గత దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్న పరమగీతము 2వ అధ్యాయము. పరమగీతం అండి, 2వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. పరమగీతము 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. నేను షారోను పొలములో పోయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈ భాగాన్ని గురించి మనం ఇదివరకు కొంత చెప్పుకున్నాం. పరమగీతము అంటే పరలోక గీతమని, సొలొమోను, భూలోక సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను రాశాడు అని. ఇది దేవునికి భక్తులకు అనగా పరిశుద్ధ క్రీస్తుకి పరిశుద్ధ సంఘానికి మధ్య ఉన్న సంబంధము, వారిరువురి యొక్క సంభాషణ ప్రేమ గీతమని మనం చెప్పుకున్నాం. యూదులు ఈ గ్రంథాన్ని తమ యొక్క పండుగలలో దేవాలయంలో కూడి మోకాళ్ళ మీద చదువుతారు అని కూడా మనం చెప్పుకున్నాం. ఈ చెప్పబడిన మాటల్లో ఇద్దరి సంభాషణ ఒకరిని ఒకరు పొగుడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. మొదటిది, ప్రియురాలు తనను గురించి తాను చెప్పుకుంటుంది. 2 మాటలు ఆమె చెప్పింది, ఒక మాట ప్రియుడు చెప్పాడు. ఈ 3 మాటలు కూడా ప్రియురాల్ని గురించే చెప్పబడ్డాయి, అనగా సంఘాన్ని గురించి, విశ్వాసిని గురించే చెప్పబడ్డాయి. చెప్పబడిన మాటలు దయచేసి చూడండి. 1, నేను షారోను పొలములో పూయు పుష్పమును. 2, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. 3, నా ప్రియురాలు బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు కనబడుచున్నది. 3 మాటలు. 1, షారోను పొలములో పూసే పుష్పము. 2, లోయలలో పుట్టిన పద్మము. 3, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము. ఈ 3 గురించి మనం చెప్పుకుందాం అనుకున్నాం. గతించిన వారం 2వ భాగాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మొదటి భాగాన్ని గురించి చెప్పుకుందాం. మొదటి భాగం చూడండి. మొదటి భాగం ఏమనుంది? నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. ఈ లైన్ లేదా ఈ వాక్యాన్ని మనం విడగొడదాం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని, సత్యవాక్యమును సరిగా విభజించుము అని పౌలు అన్నాడు కదండి. కూరలు వండాలి అంటే ఖచ్చితంగా తీసుకొచ్చి సంచులు పోసి వండుతారా? వండరు. ఏం చేస్తారండి? నీళ్ళు పోసి కడిగి కడిగిన కాయల్ని ముక్కలుగా కోసి ఆ ముక్కల్ని నీళ్ళలో వేసి వండుతారు. ఎందుకు కడుగుతారు? దాని మీద ఉన్న మట్టి, మడ్డు, లేకపోతే ఏమండి ఆ మందులు వగైరాలు పోవడానికి. 2, ఎందుకు ముక్కలుగా కోస్తారు అంటే అది సరిగా ఉడకడానికి, ఏమండి వండడానికి అనుకూలంగా. ఎందుకు ముక్కలుగా కోస్తారు అంటే ఆ వండింది తినాలి అంటే తినడానికి అనుకూలంగా ఉండాలి. వంకాయ కాయగా కోస్తే తినాలంటే ఇబ్బంది. అదే ముక్కలుగా కోసి మెత్తగా ఉడకబడితే అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది కదండి. అలాగే ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి విడమర్చుకుందాం. దాంట్లో కొన్ని భాగాలు చెప్తాను చూడండి. 1, ఆమె ఏమంటుంది? నేను పుష్పము వంటి దానను అంటుంది. మొదటి మాట ఏం చెప్పండి? పుష్పము వంటి దానను. ఐ యామ్ ఏ ఫ్లవర్. నేను పుష్పమును. 2, ఆమె ఏమంటుంది? నేను షారోను పొలములో పూయు పుష్పమును. షారోను పొలములో పూయు పుష్పమును. ఏమండి? పూసే పుష్పం.
మొదటిది పుష్పం, రెండవది పూసే పుష్పం, మూడవది షారోను పొలములో పూయు పుష్పము అనే మాటలో నాది షారోను పొలము. ఏంటంట? షారోను పొలము. ఆఖరి మాట ఈ లైన్ ఇంగ్లీష్లో మనం చదివితే ఏమండి? ఐ ఆమ్ ద రోజ్ ఆఫ్ షారోన్ అని ఉంది. ఏమండి? ఐ ఆమ్ ద రోజ్ ఆఫ్ షారోన్. రోజ్ అంటే తెలుగులో ఏంటి చెప్పండి? గులాబీ పుష్పం కదండి. గులాబీ అంటారా? ఇంకేమంటారు? ఏమండి? అవును. ఆ చెట్టుకి ఏముంటాయి చెప్పండి? ముళ్ళు ఉంటాయి. ఇప్పుడు విడమర్చి చెప్తాను, శ్రద్ధగా వినండి. దయచేసి తొందరపడకండి. చక్కని మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏమంటుందండి? నేను పుష్పము వంటి దానను. ఏమండి? పుష్పము వంటి దానను. ఐ యామ్ ఏ ఫ్లవర్. ఏమండి? ఐ యామ్ లైక్ ఏ ఫ్లవర్ అనలే. ఐ యామ్ ఏ ఫ్లవర్ ఆఫ్ షాలోన్. ఏమండి? నేను షారోను పొలములో పూయు పుష్పమును. అంటే నేను ఒక పుష్పాన్ని. పుష్పానికి ఉండాల్సిన లక్ష్యం. పువ్వు అంటే అర్థం ఏంటి? ఏమండి? పువ్వులు చాలా ఉంటాయి. ఆఫీసర్ల టేబుల్ మీద పూలు ఉంటాయి. చూసారా ఎప్పుడన్నా? ఏమండి? గిన్నెల్లో ఉంటాయి. ఆ గిన్నెల నిండా పూలు ఉంటాయి. ఆ పూలు పట్టుకోండి, కొన్ని పూలు చేతులు కోసుకుంటాయి. ఎందుకని? అవి ప్లాస్టిక్ పూలు కదండి. వాటిని పూలు అంటారా? అనరు. ఏమంటారు చెప్పండి? ఫ్లవర్ వాజ్ అంటారు. చూడటానికే అది, ముట్టుకోవడానికి పనికిరాదు కదండి. ఎందుకని? దానిలో మెత్తదనము ఉండదు. పువ్వు ఎట్టుంటుంది చెప్పండి? మెత్తగా ఉంటుంది. ఆడవాళ్ళు పువ్వులు తలలో ముడుచుకుంటారు. ముడుచుకుంటే ఆ తలలో ఉన్న పూలు ఎట్టుంటాయి చెప్పండి? మెత్తగా ఉంటాయి. స్త్రీలను కూడా దేంతో పోలుస్తారు చెప్పండి? పూలతోనే పోలుస్తారు. ఏమ్మా? పూలతోనే పోలుస్తారు. ఎందుకని? ప్రియులారా, ఈ పువ్వు మెత్తగా ఉంటుంది, సౌమ్యంగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. స్త్రీలు కూడా మెత్తని వారు, సౌమ్యంగా ఉండేవారు, మృదువుగా ఉండేవారు. ఏమిటి భావన? ఏమండి? ఆధ్యాత్మిక విషయంలో ఈ భావన ఏంటి? ఇక్కడ స్త్రీలని కాదు, పురుషులని కాదు, విశ్వాసులందరూ కూడా పువ్వు వంటి వారే. పువ్వుకేముండాలి చెప్పండి? మెత్తదనం ఉండాలి. మెత్తదనము అంటే సౌమ్యం. సౌమ్యము అంటే బైబిల్ పరిభాషలో సాత్వికము అంటారు. ఏం చెప్పండి? సాత్వికము. ఏమండి? సాత్వికము. మొట్టమొదటి మాట యేసు ప్రభువారు తనకు తానే అన్నారు. ఏమన్నారండి? ఏమన్నారు అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. ప్రభువు తానే తన గురించి తాను ఏం చెప్పాడండి? సాత్వికుడు అనగా విశ్వాసి ఎలా ఉండాలి చెప్పండి? సాత్వికం కలిగి ఉండాలి. దీన్నే ఏమంటారు చెప్పండి? దీనత్వము. ప్రభువారు అన్నారు, నేను సాత్వికుడును. నంబర్ 2, దీన మనసు గలవాడను అన్నాడు. ఏమండి? దీన మనసు. ఇప్పుడు చదవండి ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, సాధువైనట్టియు మృదువు అయినట్టియునైనా గుణము అను అక్షయ అలంకారము గల చాలండి. సాధువైనట్టి అలంకారము, మృదువైనట్టి అలంకారం. గమనించండి. ప్లాస్టిక్ పూలు ఎప్పుడు పూలు అవుతాయా చెప్పండి? పూలు కావు. ఎందుకు? అవి మెత్తగా ఉండవు. ప్లాస్టిక్ పూలు ఇచ్చి ఒక గంపెడు కొనిచ్చి పెట్టుకో నీ తల నిండా అన్నారనుకోండి, పెడేలుమని కొడతారు. ఎందుకు చెప్పండి? ఎరి మొహమాడా, అవి మెత్తగా ఉంటాయా? అవి వాసన వస్తాయా? వాటిని పెట్టుకోమంటావు ఎరి మొహమాడా అంటారు కదండి.
నిజమే. కాబట్టి మెత్తదనం లేని విశ్వాసి కాదు. మెత్తదనం అంటే సాత్వికం ఉండాలి. దీన మనసు ఉండాలి. ప్రభువు దీన మనసు గలవాడు. ఇక్కడ ప్రియులారా, పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో పేతురు స్త్రీలను గురించే చెప్పాడు. సాత్వికమైన, మృదువైన, దీన మనసు కలిగిన అలంకారం కావాలి. ఏమండి? అలంకారము కావాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మీ తర్వాత చదువుకోండి. అక్కడ సాత్వికము అనేది లేకపోవడానికి కారణం ఏంటో అక్కడ రాస్తున్నాడు. చదవక్కర్లేదు. అక్కడ ఏమున్నాయో మీరు రాసుకొని గుర్తుపెట్టుకొని తర్వాత చదువుకోండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. గర్వము, అతిశయము అనేది సాత్వికమును లేకుండా చేస్తుంది. ఏమండి? సాత్వికమును లేకుండా చేస్తుంది. ఏమండి? ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఎటువంటి వాడు చెప్పండి? ఐగుప్తు విద్యలన్నిటిలో ప్రవీణుడు. పిరమిడ్స్ అంటే ఎట్లుంటాయో ఇప్పటికీ చాలామందికి ఆశ్చర్యమే. అసలు పిరమిడ్స్ కట్టింది ఎవరో? మోషే. ఏమండి? మోషే కట్టాడు పిరమిడ్స్. ఎలా కట్టాడు అంటే మోషే గారికి తెలియాలి. అంత గొప్ప ఆర్కిటెక్చర్. ఏమండి? చాలా తెలివిగలవాడు. ప్రపంచంలో మొట్టమొదటి ఇంజనీర్ ఆయనే, యేసయ్య తర్వాత. ఏమండి? యేసయ్య మొదటి ఇంజనీరు, తర్వాత మోషే. ఈ మోషే అనే ఇంజనీరు ఎంత చదువుకున్నవాడో, ఎంత తెలివిగలవాడో, అంత కోపిష్టి. ఎంత కోపమో తెలుసండి? తన యొక్క ఇశ్రాయేలీయుల మీద చేయి చేసుకున్నాడని ఒక ఐగుప్తుడిని కోపం వచ్చి ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ ఒక్క దెబ్బకు వాడు ఏమైపోయాడు చెప్పండి? చచ్చాడు. ఒక్క దెబ్బకే ఒక మనిషిని చంపగలిగిన కఠినాత్ముడు మోషే. అయితే అతని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, మోషే నా ఇల్లంతటిలో సాత్వికుడు. ఎట్టయ్యాడు? ఒక్క దెబ్బకు మనిషిని కొట్టి చంపినోడు సాత్వికుడు ఎట్టయ్యాడు చెప్పండి? 40 సంవత్సరాలు భార్య మాట వింటూ, గొర్రెలు వెంట నడుస్తూ, ఏమండి, తన మామ అయిన ఇత్రో ఇంట సాత్వికాన్ని నేర్చుకున్నాడు. ఒకడు చెబితే నేనేవాడిని కాదు రోయ్ అనేవాడు ఏమైపోయాడు చెప్పండి? తల దించుకున్నాడు, తల వంచుకున్నాడు. అహరోను కొట్టాడు. అహరోను అన్నదమ్ముడే. మిరియాము కొట్టింది. మిరియాము ఎవరు చెప్పండి? అక్క చెల్లెలే. ఆ ఇశ్రాయేలీలందరూ రాళ్ళు తీసుకొని కొట్టారు. అయినా మోషే ఏం చేశాడు చెప్పండి? తల దించుకున్నాడు. ఇది ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన? 40 సంవత్సరాలు గొర్రెల దగ్గర నేర్చుకున్నాడు. అందుకే సంఘంలో మనం నేర్చుకోవాలి. విశ్వాసి ఎలా మాట్లాడాలి, విశ్వాసి ఎలా నడుచుకోవాలి, విశ్వాసి ఎలా ప్రవర్తించాలి. సంఘం, ఆరాధన, వాక్యం ఎందుకు అంటే మృదుత్వం నేర్చుకోవటానికి. ఏం చెప్పండి? మృదుత్వము నేర్చుకోవాలి. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగులు అంటారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అంటారు. కాబట్టి మనం సాత్వికం కలిగి ఉండాలి. ఏమండి? రెండో మాట, మొదటి మాట పూర్తయింది. రెండో మాట, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. పూసే పుష్పం. ఏమండి? ప్లాస్టిక్ పూసుద్దా? పూయదు. ఎట తయారు చేస్తారో అట్నే ఉంటుంది. వీలైతే ఇరిగి ముక్కలైపోయింది, కానీ అది పూసుద్దా? పూయదు. వికసిస్తుందా? వికసించదు. దాని దగ్గరికి పోయి ముక్కు పెట్టి ఎంత ఇదిలిచ్చినా కానీ వాసన వచ్చుద్దా? రాదు. నిజమైన పుష్పం ఏమండి? చెట్టుకున్నప్పుడు ఆ పువ్వు ఎదిగే కొంది ఏమొస్తుంది చెప్పండి? చెప్పాలి. ఏమండి? పువ్వు తెలిసిన వాళ్ళు ఆడవాళ్ళే ఎక్కువ. పువ్వు పెరిగే కొంది, ఏమండి, మన ఇళ్ళలో మల్లె చెట్లు ఉన్నాయి, మల్లె మొగ్గ ఉంది, మొగ్గ విరిసే కొంది ఏమొస్తుంది చెప్పండి? మంచి వాసన వస్తుంది. సువాసన, స్మెల్ కదండి. ఈ సువాసనే పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యము లేదా పరిశుద్ధత అంటారు. ఏం చెప్పండి? సాక్ష్యము
లేదా పరిశుద్ధత. ప్రసంగి గ్రంథంలో ఉంది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. 7వ అధ్యాయం 1వ వచనంలో ఏంటంట? మంచి పేరు, గుడ్ నేమ్, మంచి సాక్ష్యం. రెండవది పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో యేసుప్రభువు వారు అన్నారు, మీ దేవుడైన యెహోవానైన నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఏమండి? ప్రభువు నమ్మి ప్రార్థనకి వెళుతూ ఆరాధనలో ఎదిగే కొంది ఏం కావాలి చెప్పండి? సాక్ష్యం కావాలి. ఏమండి? చాలామంది అంటారు, చాలామంది మా ఇంటికి వచ్చి కూడా చెప్తారు, పలానా ఇంటికాడ ఏమండి పెళ్ళి ఉంది, లేకపోతే చనిపోయారు, లేకపోతే ఓణీల ఫంక్షన్ ఉంది చెప్తారు. నన్ను కూడా పాపం వదిలిపెట్టుకోండి, వాళ్ళు ఎంత మంచివాళ్ళు. కానీ పాత ఏమనుకుంటారు తెలుసా? ఆడు రాడు. ఎందుకనంటే సేవకుడయ్యా ఆయన ఇవన్నీ వదిలేశాడు, ప్రభువుని నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు. ఇక ఇటువంటి ఏ యాతనో చెయ్యడు. సాక్ష్యం. ప్రభు బల్లలో పాలు పొందే ముందు, ప్రభు ఆరాధనలో పాలు పొందే ముందు మనలో ఈ సాక్ష్యం ఉందా? పువ్వుకేముండాలి చెప్పండి? ఏమ్మా? అయ్యో, పువ్వుకేముండాలా? ఉదాహరణ ఇంకో మాట కూడా చెప్తా. మీరు పువ్వులు కోసుకొని తలలో పెట్టుకుంటారు. కోసుకోకముందు ఏం చేస్తారు? పెట్టుకోకముందు ఏం చేస్తారు చెప్పండి? పువ్వు కొయ్యంగా ఏం చేస్తారు? ముక్కు దగ్గర పెడతారు, తలలో పెట్టరు. ఎందుకనో? వాసన బాగుందా లేదా? వాసన బాగుంటే నా తల కూడా మంచి వాసన వచ్చింది. తలంపు. మన తలంపులు ఎట్టున్నాయి? మన నడతలు ఎట్టున్నాయి? మన జీవితం ఎట్టుంది? పరిశుద్ధంగా ఉందా? సువాసనగా ఉందా? బాప్తిసం పొందాం, ఆరాధన చేస్తున్నాం, ప్రభువులో ఉన్నాం, కానీ మనం పరిశుద్ధంగా ఉన్నామా? కదండి. ఇది పరిశుద్ధ జీవితానికి సాదృశ్యం. నేను పుష్పంలో మెత్తదనం, సౌమ్యత, సాత్వికము, మృదుత్వము, ఏమండి తగ్గింపు జీవితం. రెండవది పుష్పములో సువాసన అనగా పరిశుద్ధత. ఏమండి? మూడో మాట ఏమండి? నా పొలము ఏంటిదంట? షారోను పొలము. తొందరగానే చెప్తున్నా, మీకు సమయం వృధా చేయకూడదని. షారోను పొలము. షారోను అనేది ఒక ఎడారి. షారోను అనగా ఇప్పుడు దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్నమాట ఎడారి అని. ఏమండి? నిఘంటువులు ఏమని ఉంటుందంటే మైదానం అని ఉంటుంది. మైదానం అంటే వాడు మైదానం రా అంటే అర్థం ఏంటి? వాడికి బుర్ర లేదని అర్థం కదండి. మైదానం అంటే ఖాళీగా ఉండేది అని అర్థం. అయితే షారోను ఏమండి మేత భూమి అయ్యిందట. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ఉందన్నమాట. మీ తర్వాత చదువుకోండి, నేను వచనాలు చెప్పట్ల, సమయం వృధా అవుతుంది. అది ఎలా అయింది అంటే, అసలు షారోన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, షారోను 2 స్థలాల మధ్య ఉంది. 2 స్థలాల మధ్య. ఈ 2 స్థలాల పేర్లు ఏంటి అంటే ప్రియులారా, ఒకటి గమనించండి, కర్మేలు. ఈ కర్మేలు అనేది పెద్ద కొండ. ఈ కొండ మీద ఏలియా ఏమండి గొప్ప సాక్ష్యం కలిగి 400 మంది బయలు ప్రవక్తలను చంపాడు. ఎలా చంపాడు? ఆయన మోకాళ్ళు పెట్టి ప్రార్థన చేశారు. ఏమండి? రెండవది, ఒకవైపు కర్మేలు కొండ, మరొక వైపు యొప్పే. యొప్పే అనగానే మనకేం జ్ఞాపకం వస్తుంది? అపోస్తల కార్యం 9వ అధ్యాయం జ్ఞాపకం వస్తుంది. యొప్పేలో ఏముందండి? తబిత, ఆమెకి ఇంకొక పేరు దోర్క. ఈమె శిష్యురాలు. ఈమె మంచి సాక్ష్యం కలిగి చచ్చిపోయిందట. ఆమె చనిపోతే అక్కడున్న స్త్రీలందరూ కూడా పేతురు కబురు చేశారు. పేతురు వచ్చాడు. పేతురు వచ్చి ఏం చేశాడు? గొడవ పెట్టాడా? తగాదు పెట్టాడా? అరిచాడా? కేకలు పెట్టాడా? లేదు. ఏం చేశాడు చెప్పండి? అక్కడ రాయబడ్డ మాట, నేను వచనాలు చెప్పట్లేదు. మోకాలు వంచి, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 40వ వచనం, అతడు మోకాలు వంచి ప్రార్థన చేశాడు.
ఎప్పుడు అతను ప్రార్థన చేశాడో ఏమండి చనిపోయిన తబిత లేదా దోర్క ఏమైపోయింది చెప్పండి? బ్రతికింది. కర్మేల్లో ఏలియా ప్రార్థన చేశాడు. యొప్పేలో పేతురు ప్రార్థన చేశాడు. కర్మేలు పాత నిబంధన, యొప్పే కొత్త నిబంధన, మధ్యలో ఉన్నది మైదానం. ఈ మైదానమే ఏం చెప్పండి? ప్రార్థనా స్థలం. ఏమండి? ప్రార్థనా స్థలం. ఆయన మోకాళ్ళు వంచి ఏం చేశాడట? చెమట రక్తపు బిందువు అయ్యేటట్టు ఏమ్మా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడట. ఎక్కడ చెప్పండి? గెత్సెమనే తోటలో. అలాగే మత్తయి సువార్త 6:6 యేసు ప్రభు వారు కూడా చెప్పాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు మూసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి నీవు ప్రార్థన చేయుము. కాబట్టి షారోను ప్రార్థనా స్థలం. ఏమండి? షారోను ప్రార్థనా స్థలం. నేను ప్రార్థనా స్థలములో పూసే పుష్పమును. అంటే ప్రార్థనా స్థలంలో ఉన్నామా? ఏమండి? చెవి కోసిన మేకాలు అరుస్తూ ఉంటాను నేను. శనివారం రండి, శుక్రవారం రండి, ప్రార్థనకు రండి, సండే స్కూల్కి రండి, కోడికలకు రండి, జూలై 9 కోడి కొరకు ప్రార్థన చేయండి, ఏం చేద్దామో చెప్పండి. ఈ మేక ఇంక రెండో పని లేదు. ఎందుకంటే 2 చెవులు కోసేసరికి దీని బతుకంతా అరవటమే. అరిసి అరిసి సావాల్సిందే అది. దాని బతుకు అంతే, అట్టబోయేది అది కదండి. ఎంత మంచిదో నిజమే. కానీ ప్రియులారా, ప్రార్థన లేని విశ్వాసి ప్రాణం లేని శవంతో సమానం. నువ్వు నిజంగా విశ్వాసం అయితే ప్రార్థన చేసే గడియలు ఎప్పుడైనా ఉన్నాయా నీ జీవితంలో, నీ కుటుంబంలో? ఏ రోజన్నా ప్రార్థన చేసావా? ప్రార్థన అనే అనుభవం అసలు ఉందా నీకు? ఏమండి? నేను షారోను పొలములో పూసే పుష్పమును. ముగించుకుందాం. ఆఖరి మాట. ఏమండి? ఆఖరి మాట ఏంటంటే, నేను షారోను పొలములో పూసే పుష్పమును అనే మాట ఇంగ్లీష్లో ఎలా ఉంది? ఐ ఆమ్ ద రోజ్ ఆఫ్ షారోన్ అని ఉంది. రోజ్ అంటే రోజా పుష్పం. రోజా చెట్టుకు పూలు ఉంటాయి. గబాల చేయబెట్టి కొత్తరు ఎవరన్నా? కొత్తరా? ఎందుకని? ఏమండి? ముళ్ళుంటాయి. ముళ్ళలో ఎదిగే చెట్టు పుష్పం ఇది. ఈ పుష్పం దేంట్లో ఎదుగుద్దండి? ముళ్ళు అంటే కష్టాలు. విశ్వాసకి ఏముండాలి? కష్టాలు ఉండాలి. కష్టాల్లో ఎదగాలి. కానీ కష్టాలు వచ్చినప్పుడు నాకొద్దు, నన్ను ఇట్టన్నారు, నన్ను అట్టన్నారు, నేను లోబడను, నేను చెయ్యను, నేను ప్రార్థన చేయను, నేను ఆరాధన చేయను, నేను సంఘానికి రాను, అది పుష్పానికి సంబంధించిన రహస్యమో కాదు. అనగా విశ్వాసకి అది లక్షణమే. ఏమండి? విశ్వాసులు రాక కష్టాలు ఎవరికి వస్తాయి? ఏమండి? పెద్దోళ్ళు అంటారు, ఏమంటారు? కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. కాయలుంటేగా రాళ్ళ దెబ్బలు తగలటానికి. ఏమండి? కాయలుంటే రాళ్ళ దెబ్బలు తగులుతాయని కాయలే గాయం చెట్లు ఉంటాయి, గొడుగు చెట్లు కొన్ని. మనం అలా ఉన్నామా? కదండి. ఈ రోజా చెట్టు ముళ్ళుంటాయి, ఆ ముళ్ళ మధ్య ఉంటుంది. అయితే ఎట్టకొస్తారు దాన్ని? చెప్పండి, ఎట్టకొస్తారండి? కత్తెర పెట్టి తీస్తారు. ఎప్పుడు తీస్తారు? మొగ్గగా ఉన్నప్పుడు కత్తెర పెట్టి తీయటానికి కూడా వల్ల కాదు. పువ్వు ఎదిగితేనే అది కొయ్యటానికి వల్ల అయింది. కాబట్టి ముళ్ళు రక్షణ. ఏమండి? ఆ పువ్వుకు ముళ్ళు ఏంటి చెప్పండి? రక్షణ. విశ్వాసికి శ్రమలు రావటం దావీదు అన్నాడు 119వ కీర్తన, శ్రమ కలిగి ఉండుట నాకు మేలు. శ్రమలు మేలే. నిజమే ప్రియులారా. మీరందరూ అనుకోవచ్చు, ఆదివారం వస్తే గెడ్డం చేసుకొని పెద్దగా అరుస్తూ బ్రహ్మాండంగా వాక్యం చెప్తాడని. మీకు తెలియని బాధలు నా శరీరంలో 100 ఉన్నాయి. ఎన్ని బాధలున్నా కానీ వాటినన్నిటినీ పంట దిగవింగుకొని దేవుని పని చేసేది. ఎందుకంటే దేవుడు అప్పగించిన పని. ఇప్పుడు నాది ఒక ప్రశ్న, నా ఒక్కడికే అప్పగించాడా? ఇది నా ఒక్కడి కోసమేనా? నా ఒక్కడి కోసం అయితే నేను ఇంట్లో కూర్చొని చేసుకోకూడదా?
మరి ఎవరికి బాధ్యత లేదా? ఈ మాట నేను కాదు, దేవుడు అడుగుతున్నాడు. దేవుడికి చెప్పు సమాధానం. దేవుడు నీ కొరకు ముళ్ళుంచాడు, అవి నీవు మేలుగా ఉండాలనే. కానీ వాటిని బట్టి నువ్వు తప్పిపోతున్నావు, లోబట్టం లేదు, పాడైపోతున్నావు. జాగ్రత్త, పరిశీలించుకొని సరిదిద్దుకొని దేవుని ఎదుట సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రండి, వాక్యాన్ని మరలా చదువుకుందాం. నేను షారోను పొలములో పూసే పుష్పమును. కాబట్టి విశ్వాసి పుష్పం. పుష్పానికి ఏముండాలి చెప్పండి? ఏముండాలి చెప్పండి? మెత్తదనం ఉండాలి. అంటే సాత్వికము, దీన మనసు, తగ్గించుకునే జీవితము ఉండాలి. రెండవది, పుష్పానికి ఏముండాలి? పరిమళం ఉండాలి. అంటే సువాసన, అనగా పరిశుద్ధత. పరిశుద్ధత ఉంటే సాక్ష్యం వస్తుంది. అదే. మూడవది, ప్రార్థనా జీవితం ఉండాలి. షారోను పొలం అంటే ప్రార్థనా స్థలం. నాలుగవది, శ్రమలలో ఎదిగే జీవితం. ఇట్టిది ఏంటి చెప్పండి? షారోను పొలములో పూయు పుష్పము. ఇంతకీ ప్రియ సంగమా, నువ్వు అలా ఉన్నావా? అందుకని వాక్యంలో ఉంది, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలను. ఎవడు వివేచింపక తిని త్రాగునో వాడు శిక్షావిధికే అంటున్నాడు. కాబట్టి ఒకసారి మనం పరిశీలించుకుందాం. మనల్ని పుష్పంతో పోల్చినప్పుడు అట్టి లక్షణాలు మనం కలిగి ఉన్నామో లేదో సరిచేసుకొని సరిదిద్దుకొని యోగ్యంగా ప్రభు బల దగ్గరికి వద్దాం, ప్రార్థన చేసుకుందాం, సరిదిద్దుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.